Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మనకెందుకు ఇస్తారు చెప్పు శివ? వస్తే వెళ్తాం. కన్నడ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి వాడుకుంటారు. మనల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు? ఇస్తే వెళ్తాం. ఎంతమందిని తీసుకోలేదు. మళ్ళీ నా కంటెంట్ రేటింగ్ అదిరిపోయింది ఆ టైంలో. వీళ్ళకి కావాల్సింది రేటింగ్. మరి మేము రేటింగ్ ఇస్తున్నాం కదా, మేము ఎందుకు వద్దయ్యా మీకు? నాకు అది కావాలి. పక్క రాష్ట్రాలతో ఎందుకు మీకు? పిలిస్తే వెళ్తా. ఇంట్రెస్ట్ చంపేస్తా. రేటింగ్ మళ్ళీ జూమ్ అని పంపిస్తా. మీ వాళ్ళు మీకే సపోర్ట్ చేయరు అంటే యాక్సెప్ట్ చేస్తా? ఎందుకు చేయరు? ఏంటి ప్రాబ్లం? నాతో ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి? నేను అసలు వాళ్ళ దాకా వెళ్ళే అంత ఎప్పుడూ లేదు. ప్రాబ్లం వచ్చినట్టు కూడా ఎక్కడ లేదు నాతో. బట్ ఆడదానికి శత్రువు అన్నట్టు ఇట్లా ఉంటది అనుకుంటా. కానీ నాకు సపోర్ట్ ఉంది. సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాని అందరూ ఒకలాగానే ఉండరు కదా శివ. అంతే, దాంట్లో కూడా అంతే. నీకు పడతారు, అందరితో పడుతుందా? పడుతుందేముంది. ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ, ఒరిజినల్ కమ్యూనిటీ ఒరిజినల్ ఏంటి ఫేక్ ఏంటి నాకు అర్థం కాదు. ఈ మధ్య టీవీ షోల కోసం టీవీ షోస్ చేసుకుంటూ ట్రాన్స్పరెంట్గా ముక్కులు కోంచుకుని, పెదాలు కోంచుకొని, దవడలు కోంచుకొని, నుదురు కోంచుకొని, మొత్తం బాడీ సర్జరీ, ఫేస్ సర్జరీలు చేయించుకొని మమ్మల్ని తొక్కేయటం కోసం ఈ మధ్య ముందుకొస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎవరైతే మా కమ్యూనిటీ రిలేటెడ్ ఒరిజినల్ ఉన్నారో, చంద్రముఖి, వీళ్ళందరూ నాతో చాలా క్లోజ్ ఉంటారు. నేను వాళ్ళతో ఎప్పుడూ క్లోజ్ ఉంటా. ఎప్పుడు ఎవ్రీడే మాట్లాడుకుంటాం మేమంతా. నేను కలుస్తూ ఉంటారా. లాస్ట్ టైము రాజమండ్రి, భీమవరం మా కమ్యూనిటీ రిలేటెడ్ వాళ్ళతో కలుస్తూనే ఉంటాను. అందరూ సపోర్ట్గానే ఉంటారు. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ ఇవన్నీ అయిపోయాక ఎక్కువ బయటకు వస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అందరూ బయటకు వస్తున్నారు? అంటే సడన్గా అమ్మాయిలాగా మారడం, అమ్మాయిలకు డ్రెస్లు వేసుకోవడం, లేకపోతే అలా చేయడం, అవన్నీ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? నీకు అనిపిదా ఇప్పుడు? బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఏమని చెప్తాం వీళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, ఈ చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫొటోస్, ఆ లైఫ్ మాకు అసలు ఎవరికి తెలియదు కూడా. ఎప్పుడైతే మారామో అప్పటి నుంచే లైఫ్ అందరూ చూస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు చక్కగా అందమైన పురుషుల్లాగా తిరగటం, మళ్ళీ మా చీరలా కట్టుకోవటం. ఇప్పుడు ఒక్కొక్క షోలో చూస్తున్నాం, వాళ్ళు ఆ షో వల్ల చీరలు కట్టుకుంటున్నారు, బయటకు వచ్చి అదే చీరలతో తిరుగుతూనే ఉంటున్నారు. సో దీనివల్ల ఎవరు ట్రాన్స్జెండరు, ఎవరు ఏంటనేది పబ్లిక్కి ఫుల్ కన్ఫ్యూజన్ మాత్రం వచ్చేస్తుంది ఈ సోషల్ మీడియా వల్ల. మా లాంటి వాళ్ళకి కూడా గౌరవం పాడు చేసేస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే మేలుగా కనబడుతున్నారు, మళ్ళీ చీరలు కట్టుకుని కనబడుతున్నారు. ఇంకా వీళ్ళకి మాకు తేడా ఏం తెలుస్తుంది పబ్లిక్కి చెప్పండి? మేము పుట్టకతోనే అలా పుట్టి అలా జీవిస్తూ వచ్చిన వాళ్ళం మేము. వీళ్ళు సగం జీవితం పురుషుల్లాగా బతుకుతూ ప్యాంట్ షర్ట్లు వేసుకుని తిరిగి మళ్ళీ ఇదే జనాల ముందు సర్జరీలు చేయించుకుని చీరలు కట్టుకుని ఉంటే జనాలు ఏమనుకుంటారు? సమాజానికి అసలు ఏమని చెప్తాం మేము? అసలు చెప్పండి. ఇది చాలా జరుగుతుంది. అసలు వాళ్ళదే పై చేయగుంది. ఈ రకంగా నిజాయితీగా, ఈ రకంగా ఒరిజినల్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. ఈ పురుషులు చీర కట్టుకున్న వాళ్ళు జుయి అని ఎదిగిపోతున్నారు. బేసిక్ నీకు మాట్లాడడం రాదు కదా? దేనికి? అంటే టీవీ షోల్లో అంటే లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టే, అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడడం రాదా? అది నాకు రాదు. అంటే అంత రఫ్గా ఉంటావు కాబట్టి. రఫ్ అంటే అంటే నేను చూస్తేనే భయపడేలాగా అది నా రక్తంలోనే ఉంది శివ. ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్మేల్ అయి ఉండొచ్చు. నా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పెద్దనాన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి మా పెద్దనాన్న సింహాద్రి సత్యనారాయణరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. తర్వాత సింహాద్రి రమేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ. మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే, మా ఊరు నుంచి చూసుకుంటే మేమే 5-6 మెంబర్స్ పొలిటికల్గా ఉన్నాం. సో అలాంటి బ్లడ్ నాలో ఉన్నప్పుడు నేను ఎంత ట్రాన్స్ఫర్మైల్ అయినా సరే బ్లడ్ అదే కదా, ఆ పౌరుషం, ఆ నిజాయితీ, ఆ రక్తంలో ఉడుకు అవి కంపల్సరీ ఉంటాయి.
సో ఇవి చాలా మాట్లాడుకున్నాం, మంచిగా ఉంది. నాకు ఫ్యూచర్లో టీవీలో కనిపించాలని, అంటే నీకు మనసులో టీవీలో కనిపించాలి, తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఇలాంటి కోరికలు ఉంటాయా? కంపల్సరీ ఉన్నాయి. చూడాలా? ఎప్పుడైనా శ్రీముఖికి చెప్పావా ఏమని? ఇలా నాకు ఇలా సినిమాలు కనిపించాలి, ఇలా టీవీ షోస్లో కనిపించాలి? ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే అన్నట్టుగా మాట్లాడతాను. అంతేగాని మనం షోస్ కావాలి, సినిమాలు కావాలని ఎవరిని కాళ్ళు పట్టుకుని బతులాడే తత్వం నాది కాదు. సో ఇస్తే నా కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, మీకు తెలుసు. సో కంపల్సరీ కంటెంట్ ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఫ్యూచర్ బిగ్ బాస్ కానీ ఎవరిని పిలిచి మళ్ళీ ఎవరిని పిలిస్తే కంపల్సరీ చేస్తాను. రీసెంట్గా మరి కామనర్స్ ఏమైనా తీసుకుంటారు అవి అని అన్నారు కదా, ఏమనిపించింది నీకు? నాకు కామనర్స్ నాకెందుకో ఒకటే అబ్బా, బిగ్ బాస్ అంటే నేను ఎక్కువ బాలీవుడ్లో ఫాలో అవుతూ వచ్చేదాన్ని. హిందీ సల్మాన్ ఖాన్ గారు చేస్తున్నారు. ఎక్కడో మన తెలుగు వాళ్ళు తప్పు చేస్తున్నారేమో, అంటే కామనర్స్ని తీసుకోవాలి కానీ ఎక్కడో ఈ సింపతి గేమ్, ఒక సింపతి షో అయిపోయింది బిగ్ బాస్. రియాలిటీ తక్కువ, సింపతి. ఇప్పుడు కొన్ని సీజన్స్ నుంచి సింపతి ఆడుకుంటా కార్డ్ ఆడుకుంటూనే వచ్చేస్తున్నారు. ఆ సింపతి చూపించిన వాళ్ళు ఓట్లేసి విన్నర్స్ని చేసేస్తున్నారు. నాటకాలు ఆడి, ఏడుపులు చెప్పి, అబద్ధాలు చెప్పి. రేపు ఇక నెక్స్ట్ సీజన్ కూడా అదే, ఒక సీరియల్ చూసినట్టే చూడాలి. ఖర్చు పెట్టుకుని ఒక సీరియల్, అదొక ఈ మధ్య కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ అనేది ఒక సీరియల్ లెక్కనే చూడాల్సి వస్తుంది. సో ఎందుకో పాడైపోతుంది షో, వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే సీజన్ 1, 2, 3 వరకు చూసిన 4 ఓకే, అప్పటి వరకు చూసిన షో లాగా ఇప్పుడు లేదు బిగ్ బాస్. పబ్లిక్లో కూడా చూసుకున్నా ఆ క్రేజ్ తగ్గిపోతుంది. ఎక్కడో ఛానల్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి ఇంకా తీసుకెళ్ళాలి ముందుకని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే కంపల్సరీ పొలిటికల్గా ముందుకెళ్ళాలా. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, తమ్మన్న సింహాద్రి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ గురించి మాట్లాడను, ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్, తిట్టడం. రోజా గారు ఉన్నారు, ఐఎమ్ నాట్ వైసీపీ పార్టీ, నేను వైసీపీ పార్టీ కాదు, నేను ఒక బీసీవైపీ పార్టీ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని. ఆ పార్టీ తరఫున నేనున్నాను ప్రజెంట్. నా జనసేన, నా టీడీపీ, నా వైసీపీ ఈ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఒక మహిళ, ఒక ఆర్టిస్ట్, సూపర్ స్టార్ ఆమె ఫిలిం ఇండస్ట్రీలో, ఆమె ముందుకొచ్చి ఒక రాజకీయ నాయకురాలుగా ముందుకొస్తున్నప్పుడు అసలు బీభత్సంగా తిడుతున్నారు. అంటే ఆమె ప్రశ్నిస్తుంది, ఒక పురుష నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా అడుగుతున్నప్పుడు ఎవరు ఏమంటారు, కోరకిస్కంగాడు, పనికిమాలినోడు, ప్రతి ఒక్కడు సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బీభత్సమైన మాటలు మాట్లాడతాం, పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మాట్లాడతాం, ఆమె బిడ్డతో కలిపి అబ్బా అసలు చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రోజా గారి గురించి మా సపోర్ట్గా మాట్లాడింది అంటే ఈమె కూడా వైసీపీ అదేదో పెట్టారు కదా, ఆ టైప్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. నేను వైసీపీ కాదు, నా టీడీపీ కాదు, నా జనసేన కాదు, నాకంటూ ఒక పార్టీ ఉంది, బీసీవై పార్టీ. నేను ప్రెజెంట్ ఆ పార్టీలో ఉన్నా. రోజా గారి గురించి ఎందుకు రక్తం ఉడికిపోతుంది, ఎంత బాధేస్తుందంటే రేపు ఏ మహిళ రాదు పాలిటిక్స్లో సమాజ సేవ చేయడం. పాలిటిక్స్ ఏంటి, సమాజ సేవ చేయటం కోసం పురుషుడే అంతసేపు నిలబడాలా? మగాడిదే రాజ్యమా? మహిళల ముందుకు రాకూడదా? ఈ రకంగా నీచనంగా ఆమె అన్నతో రంకు కడుతున్నారు, కొడుకుతో రంకు కొడుతున్నారు. ఉరి మీకు పిల్లలు లేరా, మీకు తోడబుట్టిన ఆడపడుచులు లేరా? ఈ రకంగా వాళ్ళ అన్నలతో, తమ్ముళ్ళతో, కొడుకుతో కూడా కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా? అసలు ఎట్టిపోతుంది మన సమాజం? ఏం చూపిస్తున్నారు మీరు అసలు? అంటే ఆమె కన్న కొడుకుతో మీరు చేస్తున్నారంటే, ట్రోల్ చేస్తున్నారంటే మీరు అంటే మీ థాట్, అంటే మీ ఆలోచనలు అంత రోతగా ఉన్నాయి అన్నమాట. నాకు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు అంటే చచ్చిపోతా. నేను మెగా ఫ్యామిలీ అంటే త్రిమూర్తులు అని చెప్పుకునేదాన్ని. ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఈ టైపు రాజకీయాలు చేస్తుంటే నాకు నచ్చట్లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా. ఎందుకంటే ఒకప్పుడు శ్రీరెడ్డిని మేము
లేదు తప్పు చేస్తున్నామని ఆమెను ఉద్యమం రాంగ్ అని చెప్పి బయటకు వచ్చిన దాన్ని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయాలు మీరు చేయకూడదు, మీరు తప్పుగా మాట్లాడాలా. ఒక మహిళని ఆ రకంగానా? రేపు ఎవరు బిడ్డని పంపించరు రాజకీయాల్లోకి, ఎవడు భార్యని పంపించడు. ఈ రకంగా మీరు నీచనంగా మాట్లాడుతుంటే ప్రతి మహిళ భయపడుతుంది. నేను భయపడుతున్నాను. ఇంత నీచనంగా మాట్లాడుతుంటే మనసుకు దెబ్బ తగిలిద్దండి. మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. కానీ అన్ని తట్టుకుని కూడా రోజా గారు ఈరోజు ముందుకు వస్తున్నారంటే గ్రేట్ అండి. రోజా గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని నేను ఎప్పుడు కలవలేదు. పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు ఒక నారీ శక్తి. మరో జయలలితలాగా నేను చూస్తున్నాను, తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు నేను ఇంత రోతగా ఆమెను ట్రోల్ చేస్తుంటే ఆమె నిలబడుతుంది తట్టుకుని. ఇప్పుడు నేను రోజా గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఎందుకంటే అంత తట్టుకునే గుండె ఉండటం ఒక మహిళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి మహిళ వల్ల కొంతమంది ముందుకు వస్తారు రాజకీయాల్లోకి. అనుకుంటారా నేను చేసుకుంటా వెళ్తాను అనుకుని గుండె ధైర్యం మాకు కావాలా, కొంతమంది మహిళలకు కూడా కావాలి ఇలాంటి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.